ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వీళ్ళందరికీ పట్టాలు ఇస్తాం, వీళ్ళందరికీ ఇల్లు కట్టించేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో పోరాటం అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలోనే ఖమ్మం జిల్లాలో గుడిసెలు వేసుకుని ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళని పూర్తి చేసేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తర్వాత హన్మకొండలో వామపక్షాల ఆధ్వర్యంలో వేల మంది గుడిసెలు వేసుకొని ఇల్లు నిర్మాణం చేస్తే వాళ్ళను ఇళ్లలో ఆ గుడిసెల నుంచి తొలగించడం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత కరీంనగర్లో ఉన్నటువంటి జగిత్యాల్లో వేల మంది గుడిసెలు వేసుకొని పక్కా ఇల్లు నిర్మించుకొని అక్కడే బావి తవ్వుకొని అక్కడే నివాసం ఉన్నటువంటి ఆ గుడిసెలన్నీ కూడా తొలగించడం అనేటువంటి జరిగింది. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి తేడా లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో, వామపక్ష ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. వనపర్తి జిల్లాలో దాదాపుగా అనేక సంవత్సరాలుగా ఈ వనపర్తి పట్టణంలో ఉన్నటువంటి మబ్బుగుట్టలో కానీ, అప్పాయిపల్లె శివార్లో కానీ దాదాపుగా సంవత్సరాల పాటు అనేక ఆందోళనలు, పోరాటాలు చేస్తే వాళ్ళందరికీ కూడా ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది. ఈ రోజు దాకా స్థలాలు చేయించలేదు. తర్వాత అమర్చింత మండల కేంద్రంలో 1987లో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా పట్టాలు ఇచ్చారు దాదాపు 300 మందికి. మళ్ళీ సిపిఎం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో గత 2-3 సంవత్సరాలుగా పోరాటం జరుగుతుంది. గుడిసెలు వేసుకుని అక్కడే ఉంటున్నారు. కానీ దానికి పరిష్కారం దొరకలేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నిర్వాసితులు ఉన్నారు. ఆ నిర్వాసితులకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. బండరాయిపాకులో గతంలో అనేక పోరాటాలు జరిగి వాళ్లకు ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టించారు. కానీ అక్కడ భూములు కోల్పోయి ఇల్లు కోల్పోయినటువంటి 18 ఏళ్ళు నిండినటువంటి యువతీ యువకులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ పక్కన ఉన్నటువంటి కానాయపల్లి ఉన్నటువంటి ఆ శంకర సముద్రం నిర్వాసితులందరికీ అక్కడ దాదాపుగా 30 కుటుంబాలు దళితులు ఉన్నాయి. నేటి కూడా వాళ్ళ భూములు పోయారు, ఇల్లు పోయినాయి. వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఈ రకంగా చెప్పుకుంటే ఈ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఉండి వాళ్లకు పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళకు ఈరోజు దాకా కొత్తకోటలో ఉంది, బదలాపూర్లో ఉంది, ఆ తర్వాత పాన్గల్ మండలంలో ఉంది, దావస్పల్లిలో ఉంది. అనేక గ్రామాల్లో ఈ రకమైనటువంటి పరిష్కారం కాలేదు. కాబట్టి మేము కోరుతున్నటువంటిది ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు, తర్వాత ఎమ్మెల్యేలు ఎక్కడైతే అర్హత ఉండి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారో వాళ్ళకు వెంటనే నివాసం ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి ఇవ్వాలి. రెండోది, ఇళ్ళ స్థలాలు లేనటువంటి వాళ్ళు ఒక్క వనపర్తి పట్టణంలోనే దాదాపుగా 10,000 మంది దాక్కుంటారు. అద్దె ఇళ్లలో కిరాయిలు కట్టలేక చాలీచాలని బతుకులతో నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా స్థలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇల్లు కట్టించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రకంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు మనం ఈ రకమైనటువంటి ఒక ఆందోళనతోనే పరిష్కారం కాదు. కాబట్టి భవిష్యత్తులో ప్రజల్ని కదిలించి, ఆ యొక్క లబ్ధిదారులు కదిలించి, పేదల్ని కదిలించి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా కలెక్టరు, ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించి వీళ్ళందరికీ మనం పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని వామపక్షాల తరఫున, సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు.